శౌర్య, రామలక్ష్మి, ప్రమీల, రవీంద్ర, ప్రశాంత్ అందరూ ఇంట్లో ఉంటే కొంతమంది వ్యక్తులు ఇంటికి వచ్చి ఉంటారు. దేశ రాజధానిలో నువ్వు హాకీ ఆడబోతున్నావంటే అది సామాన్యమైన విషయం కాదు రామలక్ష్మి. నువ్వు చాలా గ్రేట్. ఒక విలేజ్‌లో పెరిగి నువ్వు ఇలా ఆడుతున్నావంటే అది ఎంత గొప్పనో తెలుసా అని ఒకావిడ చాలా పొగుడుతూ ఉంటుంది. అదంతా శౌర్య సార్ వల్లనే సాధ్యం కాగలిగింది అని రామలక్ష్మి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. నిన్న ఒక ప్రముఖ ఛానల్‌లో రామలక్ష్మి ఇంటర్వ్యూ ఇచ్చింది. అది ఇప్పుడు మీ అందరి కోసం నేను టీవీలో ప్లే చేస్తున్నాను చూడండి అని శౌర్య టీవీ ఆన్ చేస్తూ ఉంటాడు. సారీ సార్, నేను ఈ లోపల మీ అందరికీ కూడా డ్రింక్స్ తీసుకువస్తాను అని రామలక్ష్మి లోపలికి వెళ్తుంది. అప్పుడే శౌర్య టీవీ ఆన్ చేయటంతో అందులో ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతున్నవి మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు. మీరు ఈ స్థాయికి రావటానికి కారణం ఎవరు? అంటే మీరేం చెప్తారు అని యాంకర్ ప్రశ్నిస్తూ ఉంటారు. మా నాన్నే నాకు ధైర్యం, నన్ను నమ్మటం మొదలుపెట్టాక మా నాన్న నా కోసం చాలా త్యాగాలు చేశారు అని రామలక్ష్మి ఇంటర్వ్యూలో నాన్న గురించి గొప్పగా చెప్తోంది. తన గురించి అస్సలు చెప్పలేదని శౌర్య బాధపడుతూ అది వినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే రామలక్ష్మి ఆ ఇంటర్వ్యూలో శౌర్య సార్ కనుక లేకపోతే నేను అసలు ఈ స్థాయికి వచ్చేదాన్నే కాదు. శౌర్య సారే నన్ను ముందుండి నడిపించాడు. మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకున్నాడు, ఆడనిచ్చాడు కాబట్టే నేను ఈ హాకీ గేమ్ ఆడగలుగుతున్నాను అని చెప్పి ఉంటుంది. అయితే ఆ టీవీ ఛానల్ వాళ్ళు రామలక్ష్మి ఒకటి చెప్తే ఇంకొకటి చూపిస్తూ ఉంటారు. సూర్యని దగ్గరుండి రామలక్ష్మిని ఆ ఇంటర్వ్యూకి తీసుకువెళ్ళి ఉంటారు. అయితే సూర్యని ఇంటర్వ్యూ దగ్గర అలో చేయకుండా రామలక్ష్మిని మాత్రమే లోపలికి తీసుకువెళ్ళి ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రామలక్ష్మి తన పేరు చెప్పలేదని శౌర్య రామపై కోపం చూపిస్తాడా, మనస్పర్ధలు వస్తాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.